హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఎల్ఎల్ఎం యుఎస్ఏ నుంచి. సో ఎన్నో వీడియోస్ లో మనం చూస్తూ ఉన్నాము సాయి శ్రీనివాస్ రెడ్డి గారు మనకి ఎన్ఆర్ఐస్ కి ఎంత యూస్ఫుల్ కంటెంట్ ఇస్తూ వస్తున్నారు అనేది. అంటే లీగల్ గా మన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయినా మన వాళ్ళకి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే, అంటే ఎలాంటి తప్పులు చేస్తే, చిన్న చిన్న తప్పులు చేస్తే మనకు అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి యుఎస్ లో అనే విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వెల్కమ్ టు ద షో అగైన్. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మాకు గుడ్ ఈవినింగ్. ఓకే, యా. సో చాలా చాలా విషయాలు మాట్లాడామండి మనం. అంటే రకరకాలుగా మన వాళ్ళకి ఈ మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అవసరమైన సందర్భంలో చెప్తున్నారు. సో మనకి ట్రెండింగ్ టాపిక్స్ ని బేస్ చేసుకొని కూడా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్ఏ అన్నట్టుగా మన ప్రోగ్రామ్ నడుస్తూ వస్తుంది కాబట్టి, సో రీసెంట్ గా మన యుఎస్ లో ఒక తెలుగు అబ్బాయి, అంటే మన తెలుగు స్టేట్స్ కి చెందిన ఒక వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి యుఎస్ కి వెళ్ళినందుకు అక్కడ పట్టుబడ్డాడు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయ్యారు హైదరాబాద్ లో అని చెప్పి విన్నాం. సో అది ఎంత వరకు నిజం? అసలు ఆయన ఫేక్ డాక్యుమెంట్స్ ఆయన తీసుకున్నాడని వాళ్ళకి ఎలా తెలిసింది? ఏంటి ఆ కేసు? అసలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో యూజువల్గా అంటే మనకు తెలిసిండేది కూడా జస్ట్ ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో అట్లనే ఏదన్నా సో కొంతమందిని అడగడం ద్వారా నాకు తెలిసింది తప్ప మనకు కూడా కరెక్ట్ సోర్సెస్ అనేది ఇంకా సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అండి. ద ఫస్ట్ ఏంటంటే ఇతను గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సో 2023లో యుఎస్ఏకి రావడం జరిగింది. సో సమ్వేర్ అరౌండ్ లైక్ మే నుండి ఆగస్ట్ ఆ మధ్యలో అమెరికాకి రావడం వల్ల సో దాని తర్వాత అతను కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి అదే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేసి ఆ బిఎస్సి కంప్యూటర్ సైన్స్లో డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేసి అట్లనే I-20 ప్రాసెస్ కానీ అట్లనే సో యుఎస్ యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది. సో నాకు తెలిసేంత వరకు అంటే నేనేమనుకుంటున్నానంటే సో మేబీ ఈ సెవిస్ టర్మినేషన్స్ ఆ టైంలోనే తినకి సెవిస్ టర్మినేట్ అయినట్టుంది. అంటే తినకి నోటిఫై చేయాలి. యూజువల్గా ఏదైనా సెవిస్ టర్మినేట్ అయిన తర్వాత డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అంటే మనల్ని అంతా స్టూడెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసేది. అంటే మనకు ఒక పాయింట్ ఉంటుంది కదా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది డిఎస్ఓ అని ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుండి తనకి ఇన్ఫర్మేషన్ రాలేదు, అంటే నా సెవిస్ టర్మినేట్ అయింది, వాట్ ఆర్ ద రీజన్స్ అని. సో మేబీ బికాస్ ఇతని ఫేక్ సర్టిఫికేట్ అనేది కాలేజ్ వాళ్ళైనా ఐడెంటిఫై చేసిందని, లేకపోతే ఇండియాలో ఉన్న కన్సల్టెన్సీ ద్వారా ఆల్రెడీ దొరికిపోయిన తర్వాత ఇతని పేరు బయటకు వస్తే ఇతన్ని అక్కడ అరెస్ట్ చేసిండొచ్చు. ఇతను సో డాలస్ ఎయిర్పోర్ట్ లో మే 2025 ఇండియా నుండి యుఎస్ఏకి రిటర్న్ అయ్యేటప్పుడు అతన్ని అక్కడ పట్టుకొని అడగడం జరిగింది, నీది వీసా ఉంది కానీ సెవిస్ ఇన్యాక్టివ్ గా ఉంది, వాట్ ఈస్ ద రీజన్ అని. ఒక్కసారి సెవిస్ అనేది ఇన్యాక్టివ్ గా ఉన్న తర్వాత సో వీ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ టు స్టే ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. మీకు వీసా ఉన్నా కానీ మీరు పోయి రావచ్చైనా కానీ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే F1 మీద తప్పకుండా సెవిస్ అనేది యాక్టివేట్ లో ఉండాలి. అది యాక్టివేట్ లేదు కాబట్టి అతన్ని వెనకల్ని డిపోర్ట్ చేయడం జరిగింది. డిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఇప్పుడు సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తప్పకుండా రీజన్స్ అడుగుతారు. అక్కడ కంప్లీట్ గా మన మీద బ్యాన్ పడిపోతుంది, అంటే 3 నుండి ఆల్మోస్ట్ 10 years వరకు. వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు వాళ్ళు ఏమన్నా మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టున్నారు. సో ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ వాడి ఇతను తీసుకొని రావడం జరిగింది అని అట్లా లేటర్ సో ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరు, సో వాట్ ఆర్ ద రీజన్స్ అనేది అక్కడికి పోయిన తర్వాత తెలిసినట్టుంది తప్ప, కానీ ఇక్కడ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ఎలా తెలుస్తుంది, ఎలా అంటే వాట్ ఆర్ ద రీజన్స్, వీళ్ళకి ఏం సోర్స్ ఉండదు కదండి. సో అమెరికాలో వాళ్ళకి ఎక్కడ ఉన్న ఇండియన్ యూనివర్సిటీస్ కి మేబీ లైక్ అథెంటిసిటీ చెక్ చేయగలరు తప్ప ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఉన్న యూనివర్సిటీకి తెలిసే అవకాశం లేదైతే నేను అనుకుంటున్నాను. అండ్ డిపోర్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా తను సో ఆల్మోస్ట్ ఒక 3 నుండి 10 years వరకు యుఎస్ఏకి రీఎంటర్ కాలేడు. సో మేబీ లైక్ సో తను ఎలా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. మేబీ హీస్ రైట్ నౌ ఇన్ ద కస్టడీ కూడా ఉండొచ్చు. అండ్ ఇది ప్రాసెస్ చేసిన కన్సల్టెన్సీ సుమారు 15 నుండి 20 మంది స్టూడెంట్స్ కి ఇలానే ఫేక్ బిఎస్సి సర్టిఫికేట్స్ తీసుకొని రావడం జరిగింది. ఒక్కొక్కరికి 80,000 నుండి 10,000 80,000 నుండి ₹1,00,000 మధ్యలో తీసుకొని ఈ దొంగ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఇట్లానే స్టూడెంట్స్ కి అమెరికాకు పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు అంటే కన్సల్టెన్సీస్ ని వాళ్ళు మెయిన్ టార్గెట్ చేశారు కాబట్టి స్టూడెంట్స్ కి ఇలా ఇబ్బంది అవుతుంది. మేబీ సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయిండొచ్చు అనుకుంటాను. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే 2019లో మధురై కామరాజా యూనివర్సిటీ దీనికి బిఎస్సి సర్టిఫికేట్ కంప్యూటర్ సైన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది ఆల్రెడీ 2019లో బర్స్ట్ అయిందండి. ఇట్లనే ఈ స్కామే ఆల్మోస్ట్ సుమారు 500 ఫేక్ సర్టిఫికేట్స్ రెడీ చేశారు 2019లో.
సో ఇట్లనే ఇది రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు కూడా సో దీన్ని ఓవర్సీ చేసి అది క్లియర్ గా డిక్లేర్ చేశాడు. ఇక్కడ దొంగ సర్టిఫికేట్లు రెడీ అవుతున్నాయి, సుమారు 3 అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. దిస్ వాస్ హ్యాపెన్ ఇన్ 2019. ఓ గాడ్. అలా తెలిసినా కూడా ఇక్కడ ఏం యాక్షన్స్ తీసుకోలేదా? అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరండి. అంటే ఆ 3-4 మీద ఏదో దొంగ సర్టిఫికేట్స్ రెడీ చేయడానికి ట్రై చేశారని ఆ 4 మీద యాక్షన్స్ తీసుకున్నారు. కానీ 500 మంది ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఎవరికి ఐడియా లేదు. సో మేబీ ఆ సర్టిఫికేట్స్ లో ఇతను కూడా ఉండొచ్చేమో. అంటే సో నో వన్ నోస్ కదండి పాపం. సో అంటే ఆ టైంలో జరిగిన స్కామ్ లో వీళ్ళు పాపం బలైపోయారు. లేకపోతే సో వీళ్ళు కూడా కొంతమంది ఇంటెన్షనల్ గా కూడా వెళ్ళి డబ్బులు పెట్టి సర్లే మాకు సర్టిఫికేట్ ఉండాలి అని కూడా కొనుక్కొని ఉండొచ్చు స్టూడెంట్స్. సో మనల్ని ఎవరిని తప్పు పట్టని అవసరం లేదు. కానీ ఇట్లాంటి ఫేక్ సర్టిఫికేట్స్ ఇలా అవుతున్నాయని 2019 లో ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇది కంప్లీట్ గా మదురై కామరాజు యూనివర్సిటీ అనేది పబ్లిక్ యూనివర్సిటీ అండి. ఓకే. సో మేబీ అది ఐడెంటిఫై చేయలేము, లేకపోతే తొందరగా ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయొచ్చు అని కూడా ఉండొచ్చు కదా. సో వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ట్రూ. సో ఆ నేమ్ పైన ఫేక్ సర్టిఫికేట్ చేశారు. కాలేజ్ వాళ్ళు తప్ప లేకపోతే కన్సల్టెన్సీస్ తప్ప అంటున్నారా? అంటే యూజువల్ గా ఇంకా అందరూ ఈ కుట్రలో భాగమే కదండి. అంటే సో స్టార్టింగ్ స్టూడెంట్ నుండి అలా తనకు తెలిసినంత వరకు యూనివర్సిటీ వరకు అందరు కుట్రలో భాగమే. ఇతను కూడా సొంతంగా ఇతనికి తెలిసి తీసుకున్నాడో లేకపోతే ఏదైనా ప్రోద్బలం యూఎస్కి వెళ్ళిపోయి ఏదో చదివేసుకొని కొంచెం డబ్బులు సంపాదిస్తే ఫ్యామిలీ సెట్ అవుద్ది అని తొందరగా సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచనలో ఇలాంటి తప్పిదాలు చేస్తూ వస్తున్నారు. చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎంతో మంది లాస్ట్ ఇయర్ 2023, 2024 లో సుమారు 3 లక్షలు 4 లక్షలు అమెరికాకు వచ్చారు. అట్లాంటిది ఒకటి ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. అందరినీ మనం బ్లేమ్ చేయకూడదు కదా, ఇదే రీజన్. ట్రూ. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మనకి ఇక్కడ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు అతన్ని. అంటే అక్కడ మనకి సెవీస్ టర్మినేట్ అయినప్పుడు వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలిసినా కూడా అక్కడ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? అలా తీసుకోరు. నార్మల్ గా ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారా లేకపోతే ఎలా? అంటే అరెస్ట్ ఇక్కడ ఎందుకు జరిగిందండి? అంటే యూజువల్ గా నాకు తెలిసినంత వరకు ఈ కామరాజా యూనివర్సిటీ, మదురై కామరాజా యూనివర్సిటీ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఇన్ ఇండియా కదండి. సో వాళ్ళకు నాకు తెలిసినంత దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ఎలా ప్రూవ్ చేయగలరు? ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ప్రూవ్ చేసిన తర్వాత కూడా సో మహా అంటే తను ఏం చేయగలరు అంటే నాకు తెలిసినంత వరకు ఆ యూనివర్సిటీ నుండి రివోక్ చేయొచ్చు. అంటే నువ్వు ఇంకా చదవాకు, ఇది ఏమంటే డిక్లేర్ అయింది తప్ప. ఎందుకంటే జ్యూరిస్డిక్షన్ అనేది ఉండదు. అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు వాళ్ళ కాలేజ్ నుండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలి, మళ్ళీ కాలేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరైనా డిక్లేర్ చేయాలి ఇది ఫేక్ యూనివర్సిటీ. ఒకవేళ ఫేక్ యూనివర్సిటీ అంటే లైక్ ఫేక్ సర్టిఫికేట్ అని ప్రూవ్ చేసిన తర్వాత కూడా మహా అంటే ఏం చేయగలరు నాకు తెలిసినంత వరకు యూనివర్సిటీ నుండి బయటికి పంపించగలరు. అంతకు మించి వాళ్ళు డిపోర్టేషన్ కానీ క్రిమినల్ ఛార్జెస్ కానీ తీసుకునే రైట్ అయితే లేదనేది అయితే నేను అనుకుంటున్నాను. ఏం చేస్తాడు యూజువల్ గా తనకు సెవీస్ టర్మినేట్ అయిన తర్వాత కూడా తనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, అంటే కాలేజ్ వాళ్ళు నీకు ఇంకా సీట్ ఇవ్వలేము నువ్వు కంటిన్యూ చేయకన్నా కానీ తనకు వేరే ఆప్షన్ ఏముంది, ఇంకొకటి టూరిస్ట్ వీసాకి వెళ్ళిపోతాడు. అంటే చేంజ్ ఆఫ్ స్టాటస్ పెట్టుకొని B1 B2 వీసాకి వెళ్ళిపోతాడు. అంటే B2 వీసాకి వెళ్ళిపోతాడు. B2 కేసు వెళ్ళిపోయింది మళ్ళీ లీగల్ యూఎస్ఏలో ఉండొచ్చు ఒక 6 months. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు ఇందాక తనకు గోపాల్ అరెస్ట్ అయినప్పుడు తనకు సెవీస్ టర్మినేట్ అయిన విషయం కూడా తెలుసో తెలీదో తెలియదు మనకి. సో ఇలా అంటే మనకు వీళ్ళకి డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ సెవీస్ టర్మినేట్ అయిపోయి ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు అక్కడ సెవీస్ టర్మినేట్ అయ్యి ఉంది ఆల్రెడీ ఒక అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కడ పట్టుబడ్డాడు అనుకోండి, అప్పుడు తన సెవీస్ టర్మినేట్ అయిందని చెప్పి వీళ్ళు తనని ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది. సో అప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? సో అంటే ఇది నాకు తెలిసిన నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ద్వారా మీరు అడిగిన క్వశ్చన్ రియల్ ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇది. సో అమెరికాలో ఆఫ్టర్ ద ట్రంప్ హెస్ కమ్ ఇన్ టు ద పవర్. తినకి అంటే నాకు తెలిసినంత వరకు అంటే ఇది బయటికి రాలేదు అనుకుంటాను జనవరి నుండి. సో మేబీ మార్చ్ మధ్యలో అంటే ఆఫ్టర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కేమ్ ఇన్ టు ద పవర్ డిపోర్టేషన్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ టైంలో అంటే రైట్ నౌ తన పరిస్థితి ఏంటి ఆ స్టూడెంట్ అనేది నాకు ఐడియా లేదండి. తను ఓవర్ స్పీడింగ్ లో పోతున్నాడు. అంటే తన ఫ్రెండ్ యూజువల్ గా సెవీస్ టర్మినేషన్ అయిన వ్యక్తి ప్యాసింజర్ సీట్ లో ఉంటాడు. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ విత్ ద కార్ కానీ సో జస్ట్ ప్యాసింజర్. ఇతను ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల వెనకలు వచ్చిన పోలీస్ కారు ఇతను ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఇతను డాక్యుమెంట్స్ చూపిస్తారు కదా మామూలుగా. సో నా డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ కానీ ఇతను చెక్ చేసి ఇతను సెవీస్ టర్మినేట్ అంటే యాక్టివ్ లోనే ఉంది, అన్ని యాక్టివ్ లో ఉన్నాయి కాబట్టి సో వదిలేశాడు. మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత ఇతని ఫ్రెండ్ ని పట్టుకున్నారంట.
సో పట్టుకున్న తర్వాత సో దెర్ ఇస్ సమ్ ఏదో ఇష్యూ జరిగినట్టుంది మొత్తం, అంటే వాదించడమో లేకపోతే పోలీస్ ఆఫీసర్తో లేకపోతే ఎవేడింగ్ ఆఫ్ ద అరెస్ట్ కానీ ఏదో ఒకటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేశారంట. సో డిఎస్ఓకి ఎంక్వైరీ చేస్తూ లేకపోతే వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ అయిన తర్వాత ఒక ప్యాసింజర్ సీట్ లో ఉన్న వ్యక్తికి సెవీస్ టర్మినేట్ అయిందంట, అంటే ఇన్యాక్టివ్ లో ఉంది. సో టర్మినేట్ అయిందా ఇన్యాక్టివ్ లో ఉందా అదైతే మనకు ఐడియా లేదు. సో ఇన్యాక్టివ్ లో ఉన్న తర్వాత డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసి ఐస్ ఆఫీసర్స్ తీసుకుని రమ్మని ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట. సో లీగల్ స్టేటస్ అనేది అంత ఇంపార్టెంట్. ఓ మై గాడ్. సో ఇక్కడే అండి మీకు వీసా రివోక్ అయినా కానీ వీసా మీకు లేకపోయినా కానీ అంటే ఎక్స్పైర్ అయిపోయినా కానీ మీకేం ఇష్యూ ఉండదు. కానీ ఇక్కడున్న లీగల్ స్టేటస్ మీ టర్మినేట్ అయితే అది డిపోర్టేషన్ కి కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతాయి. అంటే మరి ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలియదండి, అంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, అంటే వాళ్ళు సర్వీస్ టర్మినేట్ అయిందా అవ్వలేదా అని ఎలా తెలుసుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళు? అంటే యూజువల్ గా మనం రెగ్యులర్ గా సో ఏదైనా మన మీద కేసెస్ ఉన్నా కానీ మన మీద ఏదైనా కొంచెం అకాడమిక్ వైలేషన్స్ ఉన్నా కానీ మనం కంటిన్యూస్ గా మన కాలేజ్ వాళ్ళతో డిఎస్ఓతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలండి. ఒకవేళ టచ్ లో లేకపోయినా కానీ అంటే యూజువల్ గా మ్యాండేట్ ఏంటంటే డిఎస్ఓ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు మీ సర్వీస్ టర్మినేట్ అయింది, నువ్వు ఎలా కూడా రీఇన్స్టేట్ చేసుకో, రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ సర్వీస్ అప్లై చేసుకో అని చెప్తారు. సో కానీ ఈ సందర్భంలో మేబీ ఆ మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల లేకపోతే ఇతను నెగ్లిజెంట్ గా ఉండడం వల్లనో లేకపోతే డిఎస్ఓస్ నెగ్లిజెంట్ గా ఉండడం వల్ల వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ సర్వీస్ టర్మినేట్ అయినట్టు మళ్ళీ లేటర్ అరెస్ట్ అయిన తర్వాత డిపోర్టేషన్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయినప్పుడు తినకు తెలిసింది. సో రైట్ నో ఈజ్ ఇన్ ద డిటెన్షన్ క్యాంప్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్ ఇంకా. సో మళ్ళీ దాని తర్వాత మేము తనతో మాట్లాడలేదు వాళ్ళ ఫ్రెండ్తో, చూడాలి సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే తప్పకుండా డిపోర్టేషన్ అయిన తర్వాత అంటే మనకు న్యూస్ లో ఎలా తిరిగి తెలుస్తుంది. సో మొత్తానికైతే అప్ టు డేట్ మనం చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం F1 మీద ఉండి సెవీస్ కనుక యాక్టివ్ ఉందా లేదా అని రెగ్యులర్ గా చూసుకోకపోతే చాలా కష్టం. అంటే సడన్ గా వాళ్ళు చెప్తే షాకింగ్ గా ఉంటది కదా. ఒకవేళ అట్లీస్ట్ ఇన్యాక్టివ్ ఉంది అని అంటే దానికి తగ్గిన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఇవాళ. సో ఇలాంటివి ఎన్నో మాట్లాడుతూ ఉన్నాం, చాలా వీడియోస్ మనవి అంటే గ్రాడ్యువల్ గా నచ్చుతున్నాయి అనమాట మన వ్యూవర్స్ కి. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే మంచి ఒక కాజ్ తో మీరు ఈ టైం తీసుకొని ఈ వీడియోస్ అని చేస్తున్నారు వాళ్ళ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. థ్యాంక్ యూ.